హలో ఆంధ్ర ఫ్రెండ్స్. ఈరోజు నేను అసలు ఆంధ్ర స్పెషల్ వంటకం ఏదన్నా ఉంది అంటే అసలు వంటకం అనకూడదులే. మాది యాక్చువల్లీ ప్రాపర్ వచ్చి గోదావరి వంటలు అంటేనే మీకు స్పెషల్గా అనిపించవచ్చు, ఎందుకంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట మా సైడ్ వంటలన్నీ. నేను ఇవాళ ఒక గోంగూర పచ్చడి, అంటే యాక్చువల్లీ నాకు వంట సరిగ్గా రాదు, బట్ అయినా సరే చాలా ట్రై చేసి ఈరోజు ఒక వీడియో చేశాను. మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ప్రజెంట్ దీన్ని ఏమంటే గోంగూర వేరుశనగ పచ్చడి అనమాట. ఎట్లా చేసాను నాకు మాట్లాడడం కూడా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే బికాజ్ ఇది ఫస్ట్ వీడియో అనుకోండి. ఎందుకంటే ఇలా ఒక వంట చేసి నేను పెట్టడం ఇది ఫస్ట్ టైం. చూసారు కదా, గోంగూర నీట్గా కడుక్కొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ వేయించుకొని, అంటే ముఖ్యంగా శుభ్రంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. నీట్గా ఉండడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాంగ్వేజ్లో మాట్లాడతారు. మా లాంగ్వేజ్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందండి. సో ఈరోజు నేను ఈరోజు అని కాదు, స్పెషల్గా ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎలా అప్లోడ్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. సో దాన్ని చాలా ట్రై చేశానులే, కానీ యూట్యూబ్లో పెడదామని మన వల్ల కాదని ఒక సెకండ్ యాప్ ఒకటి ఎంచుకుని మరి నేను అందులో ఎడిటింగ్ చేసి ఈ వాయిస్ అనేది పెడుతున్నా. చూసారా, గోంగూర కడగడానికి నేను చాలా కష్టపడాను, ఎక్కడ డస్ట్ ఉంటుందేమో అని. ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ గజిబిజి అవుతూ వండినా, కానీ నీట్గా ఉండానులే, ఏం కాదు. లాస్ట్లో అవుట్పుట్ చూసి ఈ పచ్చడి బాగుంటుంది, తినొచ్చు అనుకున్న వాళ్ళు మాత్రమే లైక్ అండ్ కామెంట్ పెట్టండి. ఒకవేళ మీరు ట్రై చేయండి సేమ్ ఇట్లాగే. నేను చాలా క్లియర్గా నీట్గా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నా. మీరు కూడా సేమ్ అట్లాగే ప్రాసెస్ అంతా నీట్గా ఇట్లా చేయండి. మంచిగా వస్తే మాత్రం మంచిగా వచ్చిందా కానీ నాకు కామెంట్ పెట్టండి, సరేనా? బయట ఎవరో అరుస్తున్నారో, ఆ వాయిస్ ఇందులోకి వస్తే కూడా ఏమనుకోవద్దు. మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మరీ అంటే గుజ్జుగా చేసుకోకండి, అది టేస్టీగా ఉండదు. ఎప్పుడైనా సరే ఇది రైస్లో కానీ, ఇడ్లీలో కానీ, టిఫిన్స్లో కానీ కొనుక్కున్నట్లు చాలా బాగుంటుంది. బేసికల్గా గోంగూర పచ్చడి అంటేనే మంచి టేస్ట్. సో మనం నచ్చిన విధంగా ఇష్టంగా చేస్తే మాత్రం ఆ వంట చాలా బాగా వస్తుంది. కానీ నేను తిన్నాను, చాలా బాగుంది కూడా. లాస్ట్లో మాత్రం పోపు పెట్టుకోవడం మాత్రం మానేయకండి, ఎందుకంటే అవి మంచిగా వేగి అట్లా రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి తగిలించి వేడివేడి అన్నంలో తింటే ఈ జన్మకి చాలు అనిపిస్తుంది అన్నమాట. నాకైతే అట్లా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఫైనలీ నేను కూడా ముఖ్యంగా చెప్తున్నాను, లాస్ట్లో మాత్రం ఆనియన్స్ నీట్గా కట్ చేసుకుని ఆ పచ్చిగా ఉన్నాయి పచ్చడిలో వేయండి. అప్పుడు తర్వాత ఆ పచ్చిగా ఉన్నవి కచ్చ తగులుతూ ఉంటుంది మజా. అబ్బబ్బబ్బా, ఏమైనా నోరు ఊరుతుందిలే. అయిపోతుంది. చూసారా, నీట్గా నీట్గా చేయండి. మరీ పేస్ట్గా వద్దు, మరి అలాగని ఏమీ తగులుతున్నట్టుగా వద్దు. అట్లా చేసి ఆనియన్స్ పైన నీట్గా పచ్చివి చిన్న ముక్కలు తరుక్కుని మంచిగా పోపు పెట్టుకుంటే తినండి, మస్తు ఉంటుంది. ఉంటా మరి, బై బై, మీ గోదావరి అమ్మాయి.